Welcome back to Fatafat English channel. Do you know the difference between achieve and achievement? At the end of the video, you will come to understand exactly what is the difference between verb and noun, how to use in English sentences for achieve. So, what is achieve? Achieve is mainly used as a verb and its noun form is achievement. Meaning, to reach a goal, లక్ష్యాన్ని సాధించడము, to get success, విజయం పొందడము. Noun meaning achievement, సాధన. Rule, he achieved his aim. ఇక్కడ ఈ సెంటెన్స్ లో అచీవ్డ్ అనేది వర్బ్ గా యూజ్ చేయబడ్డది. ఇట్ ఈస్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఈ సెంటెన్స్ లో అచీవ్మెంట్ అనేది నౌన్ గా యూజ్ చేయబడ్డది. నౌ అచీవ్ ను ఎలా వర్బ్ గా యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం. మీనింగ్, టు సక్సెస్ఫుల్లీ రీచ్ ఏ గోల్, లక్ష్యాన్ని సాధించడము. ఎగ్జాంపుల్స్, ఐ అచీవ్డ్ మై డ్రీమ్. ఈ సెంటెన్స్ లో అచీవ్డ్ అనేది వర్బ్ గా యూజ్ చేస్తారు. షీ అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్. ఈ సెంటెన్స్ లో కూడా అచీవ్డ్ వర్బ్ గా యూజ్ చేస్తాం. దే అచీవ్డ్ సక్సెస్ త్రూ ద హార్డ్ వర్క్. ఈ సెంటెన్స్ లో కూడా అచీవ్డ్ అనేది వర్బ్ గా యూజ్ చేశారు. ఇప్పుడు మనము అచీవ్మెంట్ను యాజ్ ఎ నౌన్గా ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మీనింగ్, సక్సెస్ ఆర్ అకంప్లిష్మెంట్, సాధన, విజయం. ఎగ్జాంపుల్, విన్నింగ్ ద ప్రైజ్ ఈజ్ ఏ బిగ్ అచీవ్మెంట్. ఈ సెంటెన్స్లో అచీవ్మెంట్ను నౌన్గా యూజ్ చేశారు. మెయిన్ వర్బ్ వచ్చేస్తే ఈజ్. నౌ కొన్ని సెంటెన్స్ చూద్దాము. ఈ సెంటెన్స్లు చదవడం ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది వర్బ్ అచీవ్ని ఎలా వాడాలి, నౌన్గా ఎలా వాడాలి. ఫస్ట్, ఐ అచీవ్డ్ మై గోల్. నేను నా లక్ష్యాన్ని సాధించాను. వర్బ్ ఇక్కడ సక్సెస్ రూపంలో. షీ అచీవ్డ్ ఏ గోల్డ్ మెడల్. ఆమె బంగారు పథకం సాధించింది. ఇక్కడ వర్బ్ అనేది స్పోర్ట్స్ సక్సెస్ అంటే వర్బ్గా యూజ్ చేశారు. దే అచీవ్డ్ విక్టరీ ఆఫ్టర్ ఏ హార్డ్ వర్క్. కష్టపడిన తర్వాత వారు విజయం సాధించారు. ఇక్కడ వర్బ్ మోటివేషన్గా యూజ్ చేశారు. దిస్ అచీవ్మెంట్ మేడ్ హిస్ పేరెంట్స్ ప్రౌడ్. ఈ సెంటెన్స్లో అచీవ్మెంట్ అనేది నౌన్గా వాడారు. మెయిన్ వర్బ్ వచ్చేస్తే మేడ్. సో ఈ సాధన అతని తల్లిదండ్రులను గర్వపడేలా చేసింది. నౌన్ అచీవ్మెంట్ ఇక్కడ. ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ అచీవ్ సక్సెస్. విద్య మనకు విజయాన్ని సాధించేందుకు సహాయపడుతుంది. ఇక్కడ అచీవ్ అనేది వర్బ్గా యూజ్ చేస్తారు. వర్బ్ లైఫ్ లెసన్. విన్నింగ్ దిస్ అవార్డ్ ఈజ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఈ సెంటెన్స్లో ఈజ్ ద మెయిన్ వర్బ్, అచీవ్మెంట్ ఈజ్ ద నౌన్. ఈ అవార్డు గెలవడం గొప్ప సాధన. ఇక్కడ అచీవ్మెంట్ అనేది నౌన్గా యూజ్ చేస్తాము. నౌ కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ చూద్దాం. ఐ డాష్ మై అంబిషన్. ద ఆన్సర్ ఈస్ అచీవ్ కాదు, అచీవ్స్ కాదు, అచీవ్డ్. ఐ అచీవ్డ్ మై అంబిషన్. ఆన్సర్ ఈస్ సి. She dash success last year. She achieved success last year. So she achieved success last year. This is his biggest achievement. ఈ సెంటెన్స్లో అచీవ్మెంట్ను నౌన్గా యూజ్ చేసాము. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ అచీవ్ అండ్ అచీవ్మెంట్. If you like my video, please comment achieve and share it with your friends. Thank you.